పక్క క్లాస్ జరుగుతున్న మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అసలు ఏం జరిగిందంటే డైలీ లాగే ఇవాళ కూడా కాలేజీ బయలుదేరిపోయాం. కాలేజీకి వెళ్ళంగానే మా లవర్ బాయ్ అయితే దర్శనం ఇచ్చాడు. వీడికి ఫోన్లోనే ప్రపంచం అంతా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. సర్లే అని మేము మెల్లగా బయోమెట్రీ వేసేసి ల్యాబ్కి అయితే వచ్చేసాం. ఈ ల్యాబ్ కొత్తమేమో కానీ ఎవడి పనిలో ఆడు ఉన్నాడు. ఒకడు ఫోన్ చేసుకుంటున్నాడు, ఈడేమో చాటింగ్ చేసుకుంటున్నాడు చూడండి. ఈడైతే సంబంధం లేకుండా గేమ్ ఆడుకుంటున్నాడు. సర్లే లంచ్కి టైం అయిందని చెప్పి మా వాళ్ళని రండ్రా అంటే నువ్వు పదరా మేము వస్తున్నాం అని చెప్పారు. ఎంత చూసినా రావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారా వీళ్ళు అని చూస్తే వీళ్ళు చూడండి వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. అరే నాకెదురు ఐస్ క్రీమ్ అంటే కొనిచ్చారు. थैंक्स, लव यू. మా పవన్ గడ్ అయితే తెగ ఫీల్ అయిపోతున్నాడు ఐస్ క్రీమ్ ఇప్పలేదని చెప్పి. ఇంకోసారి అయితే ఏడిసేలాగా ఉన్నాడు. వాడికి తోడి శివంగాడు కూడా తయారయ్యాడు, ఐస్ క్రీమ్ ఇప్పలేదేంట్రా నాకు కూడా అని చెప్పి. క్లాస్కి వచ్చి చదువుకుంటున్నాడు అనుకుంటే ఈ దోలోడు చూడండి గేమ్ ఆడుకుంటున్నాడు. వాడనే కాదు అందరూ అదే పనిలో ఉన్నారు. ఓ పక్క క్లాస్ జరుగుతుంటే అందరూ గేమ్ ఆడే పనిలో బిజీగా ఉన్నారు చాలా. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతామని చెప్పి మనసంతా పార్కింగ్ మీదే ఉంది. ఓ పక్క క్లాస్ జరుగుతుంటే నేనైతే పార్కింగ్ ఇంకా చూస్తున్నాను. మా దోలోడు చేసే దోల పనులకి అసలు హద్దులే లేకుండా పోతున్నాయి. ఓ పక్క క్లాస్ జరుగుతుంటే ఈడు చూడండి ఏదో తింటున్నాడు. సరే టైం అయిపోయిందని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోదాం బస్సు ఎక్కితే అక్కడ కూడా ఈ దోలేశాలు అయితే ఆగలేదు. ఇవాళకి ఇంతే మామ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో మామ.